లాంగ్ డ్రైవ్స్ అంటే బైక్ మీద ఎంతమందికి ఇష్టం చెప్పండి. బైక్ పై లాంగ్ డ్రైవ్ అంటే బాగుంటుంది కదా ఆ ఎక్స్పీరియన్స్. నాకైతే చాలా ఇష్టం బైక్ మీద లాంగ్ డ్రైవ్కి వెళ్ళడం. కానీ ఈ మధ్యలో బైక్ మీద లాంగ్ డ్రైవ్ వెళ్తే బ్యాక్ పెయిన్ అలా వస్తుంది. అందుకే తగ్గించాము, ఎక్కువ వెళ్ళట్లేదు బైక్ పైన. కొంచెం కొంచెం దూరం వరకు సిటీలో వరకే తిరుగుతున్నాం. కానీ చాలా డేస్ తర్వాత, మేము కొన్ని ఇయర్స్ తర్వాత బైక్ పైన ఊరు వెళ్తున్నాం. ఎందుకు అంటే ఊర్లో కొంచెం వర్క్ ఉంది. మేము వెళ్ళి 1 వీకే అవుతుంది. లాస్ట్ సండే మేము ఊరు నుంచి సిటీకి వచ్చాము. మళ్ళీ ఈ సండే సిటీ నుంచి మళ్ళీ ఊరు వెళ్తున్నాము. అలా అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుంది కదా, కొంచెం వర్క్ ఉంది అందుకే వెళ్తున్నాము. వర్క్ ఏమంటే, నేను ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత చెప్తాను నేను ఎందుకు వెళ్ళాను ఏంటి అనేది. కంప్లీట్ ఒక వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఇంకా మేమైతే ఇప్పుడు గురునానక్ కాలేజ్ దాటాము. ఇంకా ఇంకొక 40 కిలోమీటర్స్ అయితే మా ఊరు వచ్చేస్తుంది. ఇక్కడ నుండి 40 కిలోమీటర్స్ అంటే ఏ ఊరు ఉందో మీరు ఏమైనా గెస్ట్ చేయగలుగుతారా? గెస్ట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఊరు నేమ్ ఏమై ఉంటుందో. జస్ట్ 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఏ ఊరు ఉందో దాని నేమ్ కామెంట్ చేయండి. జస్ట్ ఫర్ ఫన్ అంతే. మీరు ఏమైనా గెస్ట్ చేయగలిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఊరు నేము. చెప్తాను లాస్ట్లో మా ఊరు నేమ్ కూడా. ఇంకా మేము ఇలా లాంగ్ డ్రైవ్ స్టార్ట్ అయ్యామో లేదో ఫుల్ వర్షం స్టార్ట్ అయిందండి. మధ్యలో మాకు ఫుల్ వర్షం తగిలింది. నేను వెళ్ళక బైక్ పైన లాంగ్ డ్రైవ్ చేస్తూ ఉంటే ఇప్పుడే రావాలా ఈ వర్షం, ఇంకా వర్షంలో ఫుల్ తడుచుకుంటూ ఊరికి వెళ్ళిపోయాము. ఇంకా అందుకే ఊరికి వెళ్ళినప్పుడు షూట్ చేయలేదు. నైట్ ఫుల్ వర్షం వచ్చింది. అందుకే ఇంకా తడిసాం కాబట్టి నైట్ ఊర్లో ఏం వీడియో తీయలే. ఇంకా మేము కొంచెం ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత ఆకపల్లి అనే ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ ఈ ఫామ్ ఒకటి ఉందండి. ఈ ఫామ్లో అయితే డైరెక్ట్ మనం పికింగ్ చేసుకోవచ్చు అంట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సండే అలా పికింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ మ్యాంగో ఫామ్కి విజిట్ చేయండి చెప్పారు అతను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. పెద్ద రసాలు, హిమాయత్, పల్లి, దసరి అన్నీ ఉన్నాయి. అన్ని వెరైటీస్ ఉన్నాయంట. లోపల పెద్ద తోట ఉంది. మనమే వెళ్ళి పికింగ్ చేసుకోవచ్చు అంట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సండే అలా ప్లాన్ చేసుకోండి, బాగుంటుంది. లోపల చూసారు కదా, లోపల పెద్ద ఫామ్ ఉందండి. ఇది ఆగపల్లి దగ్గర. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలన్నా కూడా చెప్పండి. నాకు మ్యాంగోస్లలో దసరి అంటే చాలా ఇష్టము. దసరి చాలా టేస్టీ అనిపిస్తుంది. ఇంకా దసరి స్టాక్ లేదు అక్కడ. ఇంకా పెద్ద రసాలు తీసుకున్నాను. చిన్న రసాలు కూడా స్టాక్ లేకుండా ఇంకా అందుకే పెద్ద రసాలు తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా 3 మాత్రమే వచ్చాయి కేజీకి. ఇంకా ఒక బంగనపల్లి ఫ్రీగా ఇచ్చారు. చూసారు కదా నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోరు.